హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు అంగన్వాడీ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ నుండి అయితే 7th క్లాస్ అర్హత మరియు 10th క్లాస్ అర్హతతో అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు సొంత ఊరిలోనైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జాబ్స్ కింద అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ మినీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ రిలేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 216 వేకెన్సీస్ కేటాయించారు. మొత్తం పర్మనెంట్ జాబ్స్ కోసం సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 21-35 ఇయర్స్ ఉన్న మధ్య అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే 7th, 10th పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి 7,000 నుండి 11,500 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 24th జనవరి రోజే స్టార్ట్ అయింది. అంటే డెడ్ లైన్ వచ్చేసి ఫిబ్రవరి 5th వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి కొన్ని పోస్టులకు, అండ్ 7th క్లాస్ అయితే కొన్నిట్లకు పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, క్యాండిడేట్ వచ్చేసి కంపల్సరీ మ్యారీడ్ అయి ఉండాలి, ఉమెన్ అయితే అని మెన్షన్ చేశారు. అది కూడా లోకాలిటీ అంటే మీరు అయితే రెసిడెన్స్ వచ్చేసి మీ లోకల్ ఏరియాలోనే ఉంటుంది అని మెన్షన్ చేశారు. మంత్లీ శాలరీ వచ్చేసి 7,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసి 11,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ పైనే ఉండాలి, 35 ఇయర్స్ లోపే ఉండాలి అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి ఫీజు కేటాయించలేదు. సెలక్షన్ మోడ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ ఎక్స్పీరియన్స్ చూసి ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ 24th జనవరి 2026 నుంచి 5th ఫిబ్రవరి 2026 మధ్యలో అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. మీ దగ్గరలో ఉన్న సిడిపిఓ అండ్ ఐసిడిఎస్ ఆఫీస్ ఏ ఆఫీస్లో అయినా వర్కింగ్ డేస్లో వెళ్ళి మీరు అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అంటే చేసిన తర్వాత మీకు అయితే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకు అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకు అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ద్వారా మీ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీకు అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూశారు కదా, ఫిబ్రవరి అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/1/2026 నాడు స్టార్ట్ అవుతుంది. డెడ్ లైన్ వచ్చేసి 05/2026 ఫిబ్రవరి లోపుగానే మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఆ లోపు సబ్మిట్ చేస్తేనే మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద అప్లికేషన్ పీడిఎఫ్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకుంటే నాకు కమెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ 10th క్లాస్ అర్హత మరియు 7th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అయితే నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.